నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. కొడుకు కన్నా కొబ్బరి చెట్టు మిన్న అనేది కోనసీమ వాసుల నానుడి. దీనిని బట్టి కొబ్బరి చెట్టు ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి 10 కొబ్బరి చెట్లు ఉంటే ఆ కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని కోనసీమల వాసుల ధైర్యం. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో 1,06,000 ఎకరాల్లో కొబ్బరి సాగులో ఉంది. అయితే గత కొంతకాలంగా కొబ్బరికి తెగులు సోకడం, దిగుబడి తగ్గడం, మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా తెలపడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో అసలు కొబ్బరితో ఎలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, వాటి ద్వారా రైతు ఏ మేరకు లాభం చేకూరుతుందో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి సాగు చేసే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ కొబ్బరికే దక్కుతోంది. కొబ్బరికాయల ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానం, ఉత్పాదికతతో మొదటి స్థానంలో ఉంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,26,000 ఎకరాల్లో కొబ్బరి పంట విస్తరించి ఉంది. దాదాపు 60,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 1,00,000 మంది కార్మికులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. కోనసీమ ప్రాంతం నుంచి ఏడాదికి కాయలు, కురిడీలు, కొత్త కొబ్బరి, నూనె తదితర ఉత్పత్తులతో కలిపి 600 కోట్ల రూపాయల ఎగుమతులు అవుతున్నాయి. అంత ప్రాధాన్యమున్న ఈ ప్రాంతంలో ప్రాసెసింగ్ ప్లాంట్లు లేక కొబ్బరి రైతులు వెలవెలబోతున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక ఉప ఉత్పత్తులు పరిశ్రమలను నెలకొల్పాయి. దీంతో అక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు లభించాయి. అయితే ఇక్కడ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉండడంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రాజూరు నియోజకవర్గంలోని తూర్పుపాలెం, పి గన్నవరం నియోజకవర్గంలోని పెదపట్నం లంక, అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తంలో కామన్ ఫెసిలిటీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాజమంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొబ్బరి అనుబంధ పరిశ్రమల విస్తరణతో రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. మంచి ధరలతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చు. ఆరోగ్యానికి ఉపకరించే కొబ్బరి నీటిని తాజాగా ఉండేలా ప్యాకెట్లలో నింపి విక్రయించుకోవచ్చు. కొబ్బరి నీటిని పొడిగా మార్చి ప్యాకెట్లలో నిల్వ చేసి అమ్మొచ్చు. ఎండు కొబ్బరి నుంచి గుజ్జు తీసి పొడి రూపంలో విక్రయించుకోవచ్చు. కొబ్బరి పాలు, పాల పొడి తయారు చేసుకోవచ్చు. కొబ్బరి డొక్క నుంచి పీచు తయారు చేసి పలు రకాల తాళ్ళు, బొమ్మలను రూపొందించవచ్చు. పచ్చి కొబ్బరి నుంచి సేకరించే వర్జిన్ కోకోనట్ ఆయిల్, డెసికెటెడ్ కోకోనట్ పౌడర్ను అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తే రైతుకు లాభం. వీటితో పాటు కొబ్బరి పాల నుంచి లభించే డ్రింక్స్, లడ్డు, కారం, చిప్స్, జున్ను వంటి తదితర పరిశ్రమలకు సైతం అనుకూలం. అదేవిధంగా పీచు, తాడు, ఇటుకల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించడం హర్షించాల్సిన విషయం. కోనసీమలో కొబ్బరి చెట్టును కల్పవృక్షమని అంటారు. ఎందుకంటే దీని నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తిలోనూ ఆదాయం పొందొచ్చు. కొబ్బరి పంటకు నిలయమైన కోనసీమ జిల్లాలో వాటి అనుబంధ పరిశ్రమలు కూడా విస్తరించి విభిన్న ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి తీసుకువెళ్తే రైతులకు మంచి ధర దక్కుతోంది.